24 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జ్ఞాన విజ్ఞాన వేదిక మరియు మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని మద్యంతో వద్దు, మద్యం లేని నూతన సంవత్సరాన్ని మనసారా స్వాగతిద్దాం అను గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ప్రఖ్యాత చంటి పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీ పిఎన్ రాజు గోడ పత్రికను అన్నపూర్ణ తల్లి పిల్లల హాస్పిటల్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ నేమిశెట్టి గంగబాబు, సామాజికవేత్త శ్రీ వి సత్యనారాయణ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ రిటైర్డ్ డీడీ శ్రీ కొమ్మనాపల్లి అప్పారావు, ఆర్ఆర్బిహెచ్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వి కేశవరావు, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ శ్రీ ఎన్ సూర్యనారాయణ, వి తరుణ్, గణేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మద్యం లేని కొత్త సంవత్సరాన్ని మనసారా స్వాగతిద్దాం. జన విజ్ఞాన వేదిక సందర్భంగా మేము అనేక సార్లు అనేక సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాం, మద్యం లేని కొత్త సంవత్సరం మనసారా స్వాగతిద్దామని. ఒక మంచి అలవాటును స్టార్ట్ చేయాలనుకుంటే అది ఒక మంచి రోజని అందరూ అనుకుంటాము. కొత్త సంవత్సరం అందరికీ మంచిదే. హాస్పిటల్ రావడానికి సెంటిమెంట్ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళడానికి సెంటిమెంట్ ఉంటుంది. అమ్మో హాస్పిటల్కి వెళ్తే రోగాలు వస్తాయి, ఫస్ట్ రోజు వెళ్ళకూడదు అనుకుంటారు. మరి తీరా తెలిసి మందు తాగుతూ ఎలా ఫస్ట్ రోజుని ఆహ్వానిస్తారు నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరికీ హాస్పిటల్ రావాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సెంటిమెంట్ లేనప్పుడు ఒక మంచి పని చేయడానికి ఫస్ట్ ఎందుకు ఎన్నుకుంటారు? తాగుతూ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ప్రపంచం అంతా మరియు దేశం అంతా కూడా. దీన్ని మేము మా జన విజ్ఞాన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చిన్న చెప్పాలనుకున్నాను. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో దొంగలు కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు అక్కడ లంకలో ఉన్న కుర్రలు వెళ్ళిపోయి ఈదుకుంటూ వెళ్ళి ఆ దొంగలు తీసుకొచ్చి వాటిని అమ్ముకుంటూ ఉంటారు, ఈత కొట్టుకుని తెచ్చి. అది అలానే ఒకసారి ఇలానే లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఇద్దరు కుర్రోళ్ళు ఒక దొంగ కోసం పోటీ పడుతున్నారు. అది అలా కొట్టుకొస్తుంది, నల్లగా ఉంది. ఉదయానికి వీళ్ళకి ఏమి దొరకలేదు, అందుకని ఇద్దరు చాలా ఆవేశంగా ఉన్నారు. నాకు కావాలి ఈత కొట్టుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాడు దొరికింది, అది వాడు గట్టి పట్టుకున్నారు. రెండో వాడు వెళ్ళి దాన్ని పట్టుకోబోయాడు. వెంటనే వాడు భయపడి పరిగెత్తుకున్న ఈదకు వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి గట్టిగా మొదటి వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు, అరే దాన్ని వదిలేరా, అది దొంగ కాదు, అది ఎలుగుబంటి అని చెప్తున్నాడు. అప్పుడు మొదటి వాడు అంటున్నాడు, అరే నేను ఎప్పుడో దాన్ని వదిలేశానురా, కానీ అది దాన్ని ఇంకా వదలతలేదని చెప్పాడు. సో మద్యపానం అనేది ఒక ఎలుగుబంటి లాంటిది, పట్టుకుంటే వదలదు. కాబట్టి దాన్ని మన ఇంట్లో ఉన్న వాళ్ళు, కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళు మీ వాటికి మీరన్నా మానండి, మీ కుటుంబ సభ్యులు మానిపించండి. తాగుడు మిమ్మల్ని మరణానికి దగ్గర చేసే శత్రువు. తెలిసి దాంతో చేయగలుగుతండి. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించండి. థ్యాంక్ యూ.